गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। शक्तित्रयी वेदमाता सर्वदैव स्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। भारतीय संस्कृतिः एकः विशिष्टः कार्यक्रमः। तदन्तर्भागः ऋग्वेद अध्ययन कार्यक्रमः। तदपि मुख्य कार्यक्रमः। एतत् कार्यक्रमाय सर्वेभ्यः सन्दर्शकमहाशयेभ्यः संस्कृतभाषा जिज्ञासुभ्यश्च शुभस्वागतम्। शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा। ఇది వేదమాతృస్తవం. ఈ వేదమాతను స్తోత్రం చేసే ముందు ఏం చెప్పుకున్నాం? ఋగ్వేదంలో మొట్టమొదట గణపతి రుక్కుంది. ఆ గణపతి రుక్కుని చెప్పుకున్నాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే. సమస్త దేవతాగణాలకు అధిపతి ఆయన్ను హవామహే ఆరాధిస్తున్నాము బహువచనం. హవామహే బహువచనం, ఉత్తమ పురుష బహువచనం. కవిం కవీనాముపమశ్రవస్తం. జగత్తును ఇలా ఉండాలి అని సృష్టించడానికి ముందు వర్ణించేటటువంటి పరమకవులు, అటువంటి వాళ్ళు మంత్రద్రష్టలు, వాళ్ళందరికీ కూడా అధిపతి విఘ్నేశ్వరుడు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. బ్రహ్మాది దేవతలందరికీ కూడా అగ్ర పూజ్యుడు. ఆదౌ పూజ్యో గణాధిపః. అందరూ ఆయన్ని పూజిస్తుంటారు. అటువంటి ఆయన్ను నుతిభిః సేదసాదనం స్తోత్రాలు చేద్దాం. ప్రణో దేవి సరస్వతి. ఆ సరస్వతీదేవికి నమస్కారం. వాజేభిర్వాజినీవతి. వాక్కులకు అధిపతి ఆ అమ్మవారు. ధీనామవిత్ర్యవతు. మన యొక్క బుద్ధిని ఆమె వికసింపచేయాలి అమ్మవారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః అని గణాధిపతికి, జ్ఞానశక్తి స్వరూపుడైన సరస్వతి అమ్మవారికి, మనలో జ్ఞానతత్వాన్ని ప్రకాశింపజేసిన గురువర్యులకు నమస్కారం. శక్తిత్రయీ వేదమాత. వేదమాతకు 3 శక్తులు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఏదైనా ఒక పని చేయాలి అనుకోవడం ఇచ్ఛాశక్తి. చేయడానికి కావాల్సిన ప్రణాళికను తెలుసుకోవడం జ్ఞానశక్తి. దాన్ని ఆచరించడం క్రియాశక్తి. ఏ పనికైనా ఈ 3 శక్తులు కావాల్సిందే. ఈ 3 శక్తులను ఇచ్చేటటువంటి అమ్మవారు వేదమాత. మనకు పంచమాతలు ఆరాధనీయాలు. దేహమాత, దేశమాత, వేదమాత, భూమాత, గోమాత. దేహమాత ఈ దేహానికి, ఈ దేహం ఈ ప్రపంచంలోకి రావడానికి, ఈ భూమి మీదకి దేహం రావడానికి కారకురాలైనటువంటి
కన్నతల్లి, దేహమాత. దేశమాత ఉండటానికి ఓ నివాసం, తినటానికి ఆహారం, ధరించడానికి వస్త్రం ఇచ్చి కాపాడుతున్నటువంటి దేశమాత. వందే భరతమాతరం. అటువంటి దేశమాత, దేహమాత, దేశమాత. అలా దే అనే అక్షరంతో వచ్చేటటువంటి రెండు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. దేహమాత, దేశమాత. తర్వాత భూమాత, గోమాత, వేదమాత. భూమాత పృథివీ, పృథివీ విశ్వస్య ధారిణి అని నారాయణ ఉపనిషత్తు చెప్తాను. ఈ విశ్వాన్ని ధరించేది పృథివీయే. పృథివీ విశ్వస్య ధారిణి అటువంటిది. తర్వాత గోమాత, సమస్త దేవతా నిలయం గోమాత. గోక్షీరం, గోదధి, గోఘృతం, గోమూత్రం, గోమయం. ఈ 5 ప్రపంచాన్ని రక్షిస్తున్నాయి. సమస్త ఆదివ్యాధుల నుంచి కూడా దూరం చేస్తున్నాయి. అటువంటిది గోమాత. సాధు గోమాత భరత భూశ్వాసకోశ. సాధు గోమాత భరత భూశ్వాసకోశ. గడియారం వెంకట శాస్త్రి గారు, కీర్తిశేషులు గడియారం వెంకట శేషశాస్త్రి గారు అనే మహాపండిత కవులు, ఆయన శివభారతం అని ఒక గ్రంథం రాశారు. శివాజీ చరిత్రను భారతంగా రాశారు, శివభారతం. ఆ శివభారతంలో శివాజీ చేత చెప్పిస్తాడు ఈ మాట ఆయన. కొంతమంది దుష్టులు గోమాతను బంధించి రోడ్డు మీద లాక్కెడుతుంటే బాలశివాజీ అక్కడికి వెళ్ళి ఆ దుర్మార్గాన్ని సహించలేక తన నడుముకున్నటువంటి చిన్న కత్తి తీసుకుని ఒక్కసారి వాళ్ళ మీదకి దూకేటప్పటికి వాళ్ళందరూ ఉణికిపోతూ కాళ్ళ మీద పడ్డారు. ఈయన బాలుడే, వాళ్ళు శక్తిమంతుడు, బలాఢ్యుడు. సింహ శిశురోపి నిపతతి, సింహ శిశురోపి నిపతతి. ఉన్నతే గజశిరసి. సింహం శిశువుగా ఉన్నా కూడా ఉన్నతమైన ఆ ఏనుగు శిరస్సు మీదకి, కుంభస్థలం మీదకి లంఘిస్తుందిట. అది ఎంతో ఎత్తుగా ఉంటుంది ఏనుగు. ఇది శిశువే, సింహం. ఆ సాహసం అటువంటిది. అలాగే బాలశివాజీ ఒక్కసారి ఆ చిన్న కత్తి తీసుకుని వాళ్ళ మీద పడేటప్పటికి కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు చేయమే తప్పు అన్నారు. అప్పుడు చెప్పాడు ఆయన వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ, సాధు గోమాత భరత భూశ్వాసకోశ ఏమనుకుంటున్నారో గ్రహించండి. ఎంత సాధు జంతువో దానిలో అంత దైవీ శక్తి ఉంది. భరత భూశ్వాసకోశ, భారతదేశానికి శ్వాసకోశం లాంటిది. ఆ గోవుని హింసిస్తే దేశం ఉండదు. అది అటువంటి గోమాత ఆరాధనీయ. ఆ ఆరాధనీయ అయినటువంటి గోమాత తర్వాత మనకి వేదమాత. ఇప్పుడే చెప్పాం కదా, శక్తిత్రయీ వేదమాత, సర్వదైవ స్వరూపిణి. గో అనే శబ్దానికి వేదం అని అర్థం ఉంది, భూమి అని అర్థం ఉంది, నక్షత్రం అని అర్థం ఉంది, గోవు అని అర్థం ఉంది. సర్వదైవ స్వరూపిణి, సత్యధర్మస్వరూపాచ. అటువంటి సత్యధర్మ స్వరూపం కలిగినటువంటి ఆ వేదమాత, త్రిశక్తి స్వరూపిణైనటువంటి ఆ వేదమాత, పాతు నహ సర్వదా శుభ. నహ మనల్ని, మన అందరినీ కూడా సర్వదా ఎల్లప్పుడూ శుభములనిస్తూ పాతు రక్షించుగాక. దీని తర్వాత ఓంకారస్తవం కూడా చేశాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఎంత గొప్ప శ్లోకం చూడండి. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో ఒక రత్నం లాంటి శ్లోకం. అక్షర పరబ్రహ్మ యోగం, భగవద్గీత 8వ అధ్యాయం.
అందులో 23వ శ్లోకం, సుమారు 23వ శ్లోకం అనుకుంటా, దాంట్లో చెప్పారు. 13, 23 ఉంటుంది. అందులో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనేటటువంటిదే పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మస్వరూపం. వ్యాహరన్ మామనుస్మరన్, ఆ ఓం అనే బీజాక్షరాన్ని జపిస్తూ, మా మనుస్మరన్ నన్ను ధ్యానిస్తూ, యః ప్రయాతి త్యజన్ దేహం, ఎవడైతే శరీరాన్ని విడిచిపెడతాడో, అంటే అంత్యకాలంలో కూడా ఓంకారనాదం జపిస్తూ ఉండాలి, భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. అటువంటి వాడు సయాతి పరమాం గతిం, ఉన్నతమైన మోక్షాన్ని పొందుతాడు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాంటి ఓంకారం అకార ఉకారం అకార ఇతి తానే కథా సమభరత్తదేతదోమితి అని అథర్వ మంత్రం చెప్తోంది, అథర్వవేదం. అకార ఉకారం అకారాలు కలిగినటువంటిది ఓంకారం. అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణు స్వరూపం, అకారం మహేశ్వర స్వరూపం, మూర్తి త్రయాత్మకం. అకారం సృష్టి స్వరూపం, ఉకారం స్థితి స్వరూపం, మకారం లయస్వరూపం, త్రిగుణాత్మకం. అటువంటిది ఓంకారం. బిందువుతో కూడినటువంటి ఆ ఓంకారాన్ని, బిందువు అంటే చివర ఆ ఉ మా, మకారం, బిందువుతో కూడిన ఓంకారాన్ని నిత్యం ధ్యాయంతి యోగినః, యోగులు ఇప్పుడు ధ్యానం చేస్తుంటారు. ప్రాణాయామపూర్వక ప్రణవనాదోపాసన, ఇంతకుముందు చాలా మనం ఈ కార్యక్రమంలో చెప్పుకున్నాం. ప్రతిరోజు ప్రసారమయ్యే మత్స్యపురాణంలో కూడా చాలాసార్లు ఇది పునరుక్తమైంది. ప్రాణాయామపూర్వకమైన ప్రణవనాద ఉపాసన మానవులకు మానసిక శారీరక స్వాస్థ్యాన్ని కలిగిస్తుంది, మనశ్శాంతిని కలిగిస్తుంది, తేజస్సును పెంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది, ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అటువంటిది ఓంకారం. నిత్యం ధ్యాయంతి యోగినః, యోగులు ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారు. కొంతమంది ఓంకారం పైకి ఉచ్చరిస్తారు, కొంతమంది మనస్సులో అంతఃప్రాణాయామం చేస్తుంటారు. లోపలే నాదోపాసన జరుగుతుంటుంది, మనస్సులో నాదోపాసన జరుగుతుంటుంది, నాదాన్ని ఉపాసిస్తుంటారు, నాదోపాసన. దానివల్ల ఏం జరుగుతుంది? కామదం మోక్షదం చేయవ. కామదం లౌకికమైన కోరికలు సిద్ధిస్తున్నాయి. మోక్షదం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జనన మరణాలు కలగనటువంటి పరబ్రహ్మలో లీనమయ్యేటటువంటి మోక్షం లభిస్తుంది. అంతకంటే కావాల్సింది ఏమిటి? ఏ పరమాత్మ తత్వంలోంచి జీవాత్మ ఈ ఉపాధిలో ఈ దేహంలో ప్రవేశించిందో, ఈ దేహం స్రష్టమై భ్రష్టమై జీర్ణమై పతనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ జీవాత్మ ఆ పరమాత్మలో చేరిపోవాలి. అది జీవన లక్ష్యం, అది స్వధర్మం, ఆత్మ యొక్క ధర్మం అది. మిగిలినవన్నీ పరధర్మాలే. స్వధర్మే నిధనం శ్రేయ, ఇదే శ్రేయస్సు. ఇది ప్రేయస్సు కాదు, శ్రేయస్సు. పరధర్మో భయావహ. పరధర్మం ప్రేయస్సు అవ్వచ్చు, శ్రేయస్సు అంటే శుభాన్ని కలిగించేది, ప్రేయస్సు అంటే ప్రియమైన తాత్కాలికమైన సౌఖ్యాన్ని కలిగించేది ప్రేయస్సు. ఈ ప్రేయస్సు అశాశ్వతం, శ్రేయస్సు శాశ్వతం. అటువంటి శ్రేయస్సును కలిగించేది. కామదం మోక్షదం, అటువంటి మోక్షాన్ని ఇస్తుంది. అటువంటి ఓంకారాయ నమో నమో. అటువంటి ఓంకారానికి నమస్కారం, ఆ పరబ్రహ్మకు నమస్కారం. కామదం ఎందుకు అవుతుంది? ప్రతి ఆదివారం నాడు వచ్చేటటువంటి ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా సుదీర్ఘమైన ప్రాణాయామపూర్వక ప్రణవనాదాన్ని ఉపాసిస్తున్నాం. ఒకసారి ఓంకారం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఓంకారాన్ని ప్రారంభించే వరకు కూడా మీకు 30 సెకండ్లు పడుతుంది. ఆలోచించండి, పరిశీలించండి, అభ్యాసం చేయండి. అభ్యాసం లేనప్పుడు 15-20 సెకండ్లు అంతవరకే వస్తుంది.
ప్రతిరోజు ఉదయ సంధ్యా సమయం, ప్రాతః సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయం, 2 సంధ్యా సమయాల్లో ఉపాసన చేస్తూ ఉంటే, ఓంకారాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే 30 సెకండ్ల వరకు ఓంకారం చేయొచ్చు. ఒకసారి ఓంకారం ప్రారంభించి పూర్తి చేసి మళ్ళీ రెండోసారి ఓంకారం మొదలుపెట్టే సమయానికి ఈ మధ్య వ్యవధి 20-30 సెకండ్లు. అంటే నిమిషానికి 2 ప్రాణ సమయాలే. ఒకసారి మీరు ఓంకారం చేస్తున్నారు అంటే ఒక ప్రాణ సమయం, రెండోసారి ఓంకారం చేశారు 2వ ప్రాణ సమయం, మూడోసారి ఓంకారం చేశారు 3వ ప్రాణ సమయం. యాంత్రికమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2-4 సెకండ్లు మాత్రమే. ఇది మరోసారి పునశ్చరితం అవుతుంది. మంచి విషయాలు మరోసారి చెప్పుకుంటే ధారణలో ఉండిపోతాయి. మనం నేర్చుకున్న మంచి విషయాలు మరొకరికి చెప్పచ్చు, చెబితే ఇంకా స్థిరపడిపోతాయి. చాలా 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 ముఖ్యమైన విషయం ఇది. శరీరాన్ని జాగ్రత్తగా ఆరోగ్యవంతంగా పరిరక్షిస్తూ ఉండేటటువంటిది ఓంకారం. కామదం, కామదం మోక్ష కోరికలనిచ్చేది. అటువంటి ఓంకారానికి నమస్కారం అని చెప్పాం. తర్వాత మనం కామదం అని చెప్పుకోవడానికి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ప్రాణాయామపూర్వకమైనటువంటిది. 4 సెకండ్లు ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపి ఒక ప్రాణ సమయం. మనకు భగవంతుడిచ్చిన ఆయుర్దాయం ప్రాణ సమయాలే. నిమిషాలు గంటలు అవి కాదు, అది లౌకిక వ్యవహారం. భగవంతుడు మనకిచ్చిన ఆయుర్దాయం కేవలం ప్రాణ సమయాన్ని బట్టే. యాంత్రికంగా జరిగే ప్రాణ సమయం 2-4 సెకండ్లు అయినప్పుడు నిమిషానికి అది 15 ప్రాణ సమయాలు అవుతున్నాయి. గంటకి 15-60 గుణించినట్లయితే 900 ప్రాణ సమయాలు అవుతున్నాయి. 12 గంటలకి 900ని 12తో గుణించినట్లయితే 10,800 ప్రాణ సమయాలు అవుతున్నాయి. 24 గంటలకైతే 10,800 ఇంకో 10,800 కలిపితే 21,600. అంటే 21,600 ప్రాణ సమయాలు మనిషికి 24 గంటల జీవితాన్ని ఇస్తున్నాయి, ఒక రోజు జీవితం ఇస్తున్నాయి, ఒక అహోరాత్ర జీవితాన్ని ఇస్తున్నాయి. ఇది మన ఆయుర్దాయం. దీన్ని యోగులు ఏం చేస్తున్నారు? ప్రాణాయామపూర్వకంగా ప్రణవ ధ్యానం చేసేవాళ్ళు, ప్రణవాన్ని ఆరాధించేవాళ్ళు, ఓంకారం అనుష్ఠించేవాళ్ళు ఏం చేస్తున్నారు? సుదీర్ఘమైనటువంటి ఓంకారం చేయడం వల్ల ఒకసారి ఓంకారం మొదలుపెట్టి పూర్తి చేసి మళ్ళీ రెండోసారి ఓంకారం మొదలుపెట్టే సమయానికి ఒక ప్రాణ సమయం అవుతుంది. ఒక ప్రాణ సమయం 30 సెకండ్లు. అప్పుడు నిమిషానికి 2 ప్రాణ సమయాలు అవుతున్నాయి. గంటకి 120 ప్రాణ సమయాలు అవుతున్నాయి. 12 గంటలకు 14,400 మాత్రమే అవుతుంది, 1,440 అవుతుంది. 24 గంటలకి 2,880 అవుతుంది. ఎక్కడ 21,600, ఎక్కడ 2,440, 2,880? ఎంత తేడా ఉంది! ఎన్ని ప్రాణ సమయాలు వాళ్ళకి మిగులుతున్నాయి! ఎల్లప్పుడూ వాడు చేస్తుండే ఉపాసన. మనం అయితే ఏదో కాసేపు పొద్దున పూట 5 నిమిషాలు లేదా 7:30 నిమిషాలు, 14 నిమిషాలు పడుతుంది. సరిగ్గా 14 ప్రాణాయామాలు చేస్తే 28 ప్రాణ సమయాలు 14 నిమిషాలు అవుతుంది. లేదా 20 ప్రాణ సమయాలు 10 నిమిషాలు అవుతుంది. నిమిషానికి 2 ప్రాణ సమయాలు. 21 సార్లు ఓంకారం చేసినట్టయితే సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. అలా ఉదయ ప్రాతః సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో మనం ప్రాణ సమయాలు జాగ్రత్తగా పెంచుకుంటూ ఓంకారం ద్వారా చేస్తూ ఉంటే మనకు జీవితం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో ఉంటుంది. మనస్సు ప్రశాంతత లభిస్తుంది. ఎటువంటి ఆందోళన, ఆవేదన, ఉద్విగ్నత మనకు ఏమీ చేయలేవు. ఎందుకంటే మనస్సులో ఎప్పుడైతే ఆందోళన, ఉద్వేగం, ఆవేదన కలుగుతాయో అది మధుమేహ వ్యాధికి దారితీస్తాయి, షుగర్ డిసీజ్కి దారితీస్తాయి. జీర్ణశక్తిలో వాతం చేరుతుంది, ఎసిడిటీ అంటాం. నడుము నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మెడ నొప్పి వస్తుంది. అన్ని రకాల వాత బాధలు, పైత్య దోషాలు, శ్లేష్మ బాధలు, బ్రీతింగ్ ట్రబుల్స్
ఉబ్బసం, ఆయాసం, ముక్కు పనిచేయదు సరిగ్గా, శ్వాస వెళ్ళదు. ఇవన్నీ కూడా పోవటానికి ఏకైక దివ్యమైన ఔషధం ఓంకారం. కామదం అని చెప్పింది. అందుకే విశిష్టమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు మనకి. ప్రతి పూజా కార్యక్రమంలోనూ కూడా ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం ఇది ప్రాణానాయమ్య అని ప్రాణాయామం చెయ్యండి అని స్పష్టంగా పురోహితుడు చెప్తుంటే ముక్కు పట్టుకుంటే అయిపోతుందా? ప్రాణానాయమ్య, ముక్కు పట్టుకోండి అంటే ప్రాణాయామం చెయ్యండి అని అర్థం. కనుక ఇన్ని విశేషాలు ప్రాణాయామంలో ఉన్నాయి. అందుచేత ఓంకారాయ నమో నమః అని చెప్తున్నాం. ఇప్పుడు పురుష సూక్తంలో మనం ఎన్ని మంత్రాలు చెప్పామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచస్సామాని జజ్ఞురే ఛందాగం సుజజ్ఞురే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయత అని ఈ మంత్రంలో ఏం చెప్పారంటే, ఆ విధంగా ఆహుతులు వేస్తూ దేవతలు చేస్తున్న యజ్ఞంలో, ఆ యజ్ఞంలోంచి ఆ పరమపురుషుడు ఆవిర్భవించాడు. ఆ పరమపురుషుడు యొక్క పరబ్రహ్మతత్వం సర్వత్రా వ్యాపించింది. ఆ తత్వంలోంచే రుచ సామాని జజ్ఞురే, రుచ సామాని జజ్ఞురే, ఋగ్వేద మంత్రాలు వచ్చాయి, సామవేద మంత్రాలు వచ్చాయి. ఛందాగంసి జజ్ఞురే తస్మాత్, దాంట్లోంచే ఛందస్సులు కూడా వచ్చాయి. ఆరక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి, ఆరక్షరాలతో ఒక పాదం తయారయ్యేటటువంటి గాయత్రి ఛందస్సు, 7 అక్షరాలతో ఉండే ఉష్ణిక్ ఛందస్సు, 8 అక్షరాలతో ఉండేటటువంటి అనుష్ఠుప్ ఛందస్సు, తర్వాత 9 అక్షరాలతో ఉండే బృహతి ఛందస్సు, 10 అక్షరాలతో ఉండేటటువంటి పంక్తి ఛందస్సు, 11 అక్షరాలతో త్రిష్టుప్ ఛందస్సు, తర్వాత 12 అక్షరాలతో జగతి ఛందస్సు. ఈ ఛందస్సులన్నీ అక్కడి నుంచి ఏర్పడ్డాయి. ఈ ఛందస్సులు అనేవి ఋగ్వేదంలో ఉన్నాయి. ఋగ్వేదంలో మంత్రాలను కూడా 7 ఛందస్సులో ఉన్నాయి. ఈ సప్త ఛందస్సులు కూడా, సప్త ఛందస్సులు సూర్యభగవానుడి యొక్క సప్త అశ్వాలు. అందుకనే గాయత్రి మంత్రం సూర్యుని ఉపాసించే మంత్రం అయింది. రుజస్సామాని జజ్ఞురే ఛందాగం సుజజ్ఞురే తస్మాత్, ఆయన నుంచే ఛందస్సులు కూడా వచ్చాయి. యజుస్తస్మాత్ అజాయత, ఆ విరాట్ పురుషుడు యొక్క తత్వం నుంచే యజుర్వేద మంత్రాలు కూడా లభించాయి. తస్మాదశ్వాజాయంత, తర్వాత అశ్వాలు సృష్టించబడ్డాయి ఆ యజ్ఞంలోంచి. ఏకేచోభయాదత, తర్వాత రెండు వరుసల దంతాలు ఉండేటువంటి జీవులు అంటే మానవులు సృష్టించబడ్డారు. అశ్వాలు సృష్టించబడ్డాయి, ఆవులు సృష్టించబడ్డాయి. గావో హజజ్జిరే తస్మాత్, ఉభయ దంతాలు, పై దంతాలు కింది దంతాలు ఉన్న గోవులు సృష్టించబడ్డాయి. తస్మాజ్జాత అజావయ, తర్వాత అజ అంటే మేక, అవి అంటే ఏనుగు, అవి అంటే గేదె. అజ అంటే మేక, అవి అంటే గేదె. అజావయ గేదెలు, మేకలు ఇలాంటివన్నీ కూడా సృష్టించబడ్డాయి అని ఈ మంత్రంలో చెప్పారు. తర్వాత మంత్రాలు మనం ఇంకా కొద్దిగా ఉన్నాయి మంత్రాలు. ఈ పురుష సూక్త మంత్రాలు మనం వచ్చే ఆదివారం నాడు ఆగామి భానువాసరే పునర్మిలామః తదా ఏతత్ మంత్ర విశేషాః అధ్యయనం కరవామహై. కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। स्वस्ति।